Hello all, welcome to Thaiview and here is our non-spoiler review of the film Sir starring Dhanush, directed by Venki Atluri. మూవీ థర్స్డే నైట్ ప్రసాద్స్ లో వేసిన ప్రీమియర్ షో చూశాను అండ్ మూవీ చూసాక ఒక్క ముక్కలో నాకేమనిపించిందో చెప్పాలి అంటే పర్లేదు డీసెంట్ ఉంది అనిపించింది. ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూసి నాకు ఈ మూవీలో కాంటెంట్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఉంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అగేన్స్ట్ గా నిలబడ్డ ఒక అండర్ డాగ్ టీచర్ స్టోరీ అని. ఇందులో చదువు గురించి గొప్పగా చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి అనే ఒక మైండ్ సెట్ తో గనక మీరు థియేటర్ కి వెళ్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే టీం ఎలాగైతే సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారో మూవీలో కూడా అదే కాంటెంట్ ఉంటుంది. మరి నాకెందుకు సినిమా డీసెంట్ అనిపించిందో డీటెయిల్డ్ రివ్యూలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది, బోలెడు పెద్ద సినిమాలు అండ్ చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఎర్లీ రివ్యూస్ మా ఛానల్లో త్వరగా చూసేయచ్చు. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవ్వడంతోనే డైరెక్ట్ ప్రొసీడింగ్స్ లోకి తీసుకెళ్లిపోతారు. అస్సలు టైం వేస్ట్ చేయరు డైరెక్టర్. బట్ ద హోల్ క్యారెక్టర్ సెటప్ ఆ ఫస్ట్ 30 minutes లో మన హీరో ఎవరని చెప్పి ఎందుకు ఊరు వెళ్తాడో అని చూపించే సీన్స్ కానీ, ఎక్స్పోజిషన్ లో కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఉండే సీన్స్ కానీ టూ నార్మల్ ఉంటాయి, ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ కలిగించవు. అండ్ ఒక్కసారి హీరో ఊరు వెళ్ళాక కూడా స్టార్టింగ్ బిట్ అంతా ప్రీచి ఫార్మాట్ లోనే ఉంటుంది. ఫిలిం మేకింగ్ లో ఒక ఫేమస్ లైన్ ఉంటుంది భయ్య, షో డోంట్ టెల్ అని. అలా అన్ని డైలాగ్స్ రూపంలో అయిపోతున్న టైంలో ఒక మంచి సీన్ పడుతుంది, వెరీ వెల్ రిటర్న్ సీన్. ఆ సీన్ తో మూవీ మీద ఇంట్రెస్ట్ జయ్యం లేచుద్ది. ఆ సీన్ తర్వాత మాస్టారు సాంగ్, ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అన్ని బాగుంటాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ ఆఫ్ వెల్. మన హీరో క్యారెక్టర్ కి ఎదురయ్యే హర్డిల్స్ ని చూపిస్తారు అండ్ అందులో నుంచి బ్యూటిఫుల్ డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేశారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. అండ్ ఆ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ సినిమా నార్మల్ ట్రోప్స్ కే వచ్చేస్తుంది. ఒక డీసెంట్ అండ్ రీజనబుల్ క్లైమాక్స్ తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఓవరాల్ గా నాకు ఫర్ వాట్ ఐ హావ్ ఎక్స్పెక్టెడ్ పర్లేదు, మంచి సినిమాయే చూశాను అనే ఫీలింగ్ అయితే కలిగింది. వన్ బిగ్ కంప్లైంట్ ఐ హ్యాడ్ విత్ ద ఫిల్మ్ వాస్, మూవీ రిలీజ్ ముందు ఇంటర్వ్యూస్ లో డైరెక్టర్ ఇది ఒక బైలింగ్వల్ మూవీ, ఎవ్రీ షాట్ 2 times షూట్ చేసాం, 2 languages లో అని చెప్పారు. బట్ సార్ మూవీ చాలా సీన్స్ కి తమిళ వీడియోకి తెలుగు ఆడియో పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చూస్తున్నా అని ఫిక్స్ అయి వెళ్ళినప్పుడు ఆ డిస్ట్రాక్షన్ నాకు ప్రాబ్లమాటిక్ గా అనిపించింది. యాక్టర్స్ విషయానికి వస్తే ధనుష్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇలాంటి రోల్స్ ఆయనకి కొత్త ఏం కాదు అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఈస్. ఎక్కడ అవుట్ ఆఫ్ ప్లేస్ ఉండదు ఆయన యాక్టింగ్. సో పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సంయుక్త మేనన్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఇక సపోర్టింగ్ రోల్స్ చేసిన సముద్రకని గారు, సాయి కుమార్ గారు, ఇక తదితరులు అంతా బాగానే చేశారు. సినిమాలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, పేర్లు కష్టం గానీ అందరూ అదరగొట్టేశారు, సూపర్ అంతే. ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్. ఆర్ఆర్ అద్దిరిపోయింది. ఈవెన్ సాంగ్స్ కూడా నెరేటివ్ కి బాగా సెట్ అయ్యాయి. ఎవరైనా వినకపోతే ఆల్బమ్ విని మూవీకి వెళ్ళండి, ఇంకా నచ్చుతాయి సినిమాలో పాటలు. సినిమాటోగ్రఫీ బై జే యువరాజ్ ఈస్ డీసెంట్. సితారా మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ఆయన తీసుకునే సెటప్ విన్నప్పుడే మనకు ఒక నోషన్ వచ్చేస్తుంది, ఎస్ ఇందులో చదువు గురించి, సిస్టమ్ గురించి మెసేజ్ ఇచ్చే కాంటెంట్ ఉంటుంది అని. బట్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సెటప్ లోనే రాబట్టగలిగే డ్రామాని మాత్రం చాలా బాగా రాబట్టారు ఆయన సినిమాలో. కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, వెరీ వెల్ రిటర్న్. కొన్ని సీన్స్ కొంచెం ప్రీచిగా అనిపించాయి, బట్ ఓవరాల్ గా హీ డిడ్ ఏ గుడ్ జాబ్. తొలి ప్రేమ మూవీ తర్వాత ఒక వెయిట్ ఉన్న సినిమా అయితే దింపారు. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ట్రైలర్ లో ఉన్న కాంటెంట్ కోసం సినిమాకి వెళ్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో that's it guys. If you like this video, please do subscribe to Thaiview and hit the bell icon for more updates. Signing off, Team Thaiview.